పూరా లోకల్. నమస్తే, వెల్కమ్ టు పురా లోకల్. ప్రస్తుతం తెలంగాణలో గో బ్యాక్ మార్వడి అంటూ ఈ విషయం పైన పెద్ద వివాదం రగులుతుంది. ఇటు తెలంగాణలో చాలామందిని తొక్కేస్తున్నారు మార్వడీస్ అని తెలంగాణ వాదులు చెప్తున్న పరిస్థితి. మరి అటువైపు మార్వడీ సైడ్ నుంచి కూడా మరి వాళ్ళు ఏమంటున్నారు, నిజంగానే వాళ్ళు తొక్కేస్తున్నారా లేకపోతే ఇలాంటి విషయాలు తెలుసుకునేందుకు ప్రస్తుతం మనం గుజరాతీ సంఘం ప్రెసిడెంట్ జిగ్నేష్ దోష్ తోటి ఉన్నాము. చెప్పండి. నమస్కారం. నమస్తే అండి. పూరా లోకల్ కానీ కార్యకర్తలకు వాళ్ళకు టీంకి అందరికీ నమస్కారం చెప్తున్నాను. తెలంగాణ ప్రజలకు నమస్కారం. జై తెలంగాణ. గో బ్యాక్ మార్వడి అంటూ ఇప్పుడు తెలంగాణలో ఒక పెద్ద వివాదం రగులుతోంది. త్వరలో బంద్ కూడా చేస్తామని అయితే చెప్తున్నారు తెలంగాణ మొత్తం. ఎట్లా చూస్తారు, మరి మీకేమనిపిస్తుంది? సారు, మేము ఆల్మోస్ట్ అన్ని ఛానళ్ళలో చెప్తున్నాము. మేము గుజరాతీ మార్వాడి బయటికి గుజరాత్ నుంచి రాజస్థాన్ నుంచి వచ్చి బిజినెస్ చేయాలనే ఉద్దేశంతో వచ్చినాము. మాకు ఎట్లాంటి పెద్దతనం చేయాలని ఇక్కడ లేదు. మేము బిజినెస్ చేస్తున్నాము. మేము ఎప్పుడైనా గవర్నమెంట్లలో ఒక 2% కూడా గుజరాతీ మార్వాడీలు ఎక్కడ జాబ్ ఉందా లేకుంటే అడుగుతున్నారా? మేము తెలంగాణ వచ్చిన కాడ నుంచి 12 సంవత్సరాల ఏ గుజరాతీ మార్వాడి గవర్నమెంట్ జాబ్ అడుగుతున్నాం? మేము రేషన్ బియ్యం కూడా తీసుకుంటున్నామా సార్? ఎందుకంటే మా కులంలో చిన్నప్పటి నుంచి మేము కానీ మా అమ్మ తాత ముత్తాతలు ఒకటే నేర్పించినాం. మనం బిజినెస్ చేయాలి, పైసలు సంపాదించుకోవాలి, మన ఫ్యామిలీని చూసుకోవాలి. ఏడ పోతే మనం అలా మంచిగా ఉండాలి. వాళ్ళతో కలిసిమెలిసి ఒక పాలాల చక్కెర వేస్తే ఎట్లా కలిసిమెలిసి ఉంటారు అట్లా కలిసిమెలిసి ఉండాలని చెప్పి ఇది మాకే అర్థమైతే లేదు. ఇన్ని సంవత్సరం నుంచి తెలంగాణ ఉద్యమం కాలాల మొత్తం గుజరాతీ మార్వాడి మేము సపోర్ట్ చేయలేము సార్. దుకాణాలు బంద్ చేసినాం. ఎన్ని రోజు మాకు లాస్ అయినా కూడా మేము తెలంగాణ బంగారు తెలంగాణ అవుతుంది. రేపు మాకు కూడా భవిష్యత్తు మంచిగా ఉంటుంది. మేము కూడా పుట్టింది పెరిగిన ఇక్కడ కాబట్టి మాకు కూడా ఒక ఖుషి ఉండే. నేను కూడా తెలంగాణ ఉద్యమకాల ఢిల్లీలో పోయి ఒక వారం కూర్చున్నాము. అంటే మాకు ఇట్లాంటి పరిస్థితి వస్తుందని ఎప్పుడు అనుకోలేము మేము. ఇది ఏం సార్, ఏడ చూస్తే ఈ ఒకళ్ళిద్దరి వల్ల మీరు చెప్పి ఆ గుజరాత్ వాళ్ళు ఇట్లా, మార్వాడలు ఇట్లా, వీళ్ళు ఇట్లా. అరే భయ్, మీరు కులంకి చెప్పేది ఇప్పుడు మీరే చెప్తున్నారు కదా, మా కులంకి దీటికి రోషం వస్తే అయితే మా కులం కూడా మా కులమే కదా, మాకు రోషం రాదా? మీరు ఎందుకు ఇట్లా బట్టి రచ్చగొట్టే మాట మాట్లాడుతున్నారు? ఇది ఎవరైనా తప్పు చేస్తే చట్టం ఉంది, చట్టం తన పని చేస్తారు. మనం ఏదో పెద్దతనం వచ్చి ఏదో మీడియాలో రావాలి, పబ్లిక్లో రావాలి అని చెప్పేసి ఈడు గో బ్యాక్ ఆ గోడ్ బ్యాక్ అంటే ఎవరైనా గో బ్యాక్ చెప్పేది? పిలుచుడు మీరు లేదు, పంపించాడు మీరు కాదు. దేవుడు ఉన్నాడు, ఎవరికి ఎక్కడ సెట్ చేయాలి ఆ జాగాలో సెట్ చేసినారు. ఇప్పుడు నిన్న పృథ్వీరాజ్ అన్న నాకు ఒక మాట చెప్పినారు. మేము తెలంగాణ ప్రజలకు ఒక డైరెక్ట్ ఒక క్వశ్చన్ అడుగుతున్నామన్నా, మీరు దీని సమాధానం చెప్పాలి. తెలంగాణలో మార్వాడి గో బ్యాక్, గుజరాతీ గో బ్యాక్ చెప్పినారు, చాలా మంచిది సార్. నేను ఒక్కటే క్వశ్చన్ అడుగుతున్నాను. మొన్న మహేష్ గౌడ్ గారు చెప్తే, ప్రెసిడెంట్ గారు చెప్తే కూడా మీరు ఇంట్లో మాట్లాడుతున్నారు. రేవంత్ రెడ్డి గారు మాట్లాడితే ఎవరైనా ఇంట్లో పెద్ద మనిషి గొడవలు అయితే చదువుకోవాలని ఉంటుంది, ఎవరైనా కుట్టాడోపని చెప్తారు. అయినా రేవంత్ రెడ్డి గారు ఏదో ఒక ముఖ్యమంత్రి గారి మీద మీరు తెలంగాణ మన భాష ఏంది, మన పద్ధతి ఏంది, ఎట్లా మాట్లాడుతున్నారు? మీరు ఒక ముఖ్యమంత్రికి హోదాకైనా మర్యాద ఇవ్వండి. మీరు రేవంత్ రెడ్డి గారికి మర్యాద లేకపోతే నడుచు. కనీసం ఒక ముఖ్యమంత్రి కుర్సీకి వచ్చినా ఏమంటున్నారు, ఎక్సిడెంటల్ ముఖ్యమంత్రి అయిపోయిందట. అది మా ఒక డెమోక్రసీలా ఎలక్టెడ్ ముఖ్యమంత్రి అయినా అందరు ఓట్లు వేస్తేనే ముఖ్యమంత్రి అయ్యిండు. నేను ఎవరికి ముఖ్యమంత్రి చైర్కి మర్యాద ఇస్తున్నా. నేను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాకు చుట్టాలు కాదు, నేను గుజరాతీ అయినా రెడ్డి. నేను అనేది ఏంటంటే మాకు నేర్పించేది ఒకటే మాట, మనము ఏడ ఉంటే ఆడే మనకు అంత కర్మభూమి జన్మభూమి అదే ఉండాలంటే నీతి నిజాయితీతో ఉండాలని చెప్తున్నారు. నేను నిన్న నాకు పృథ్వీరాజ్ అన్న ఒక సవాల్ చేసిండు. నేను పృథ్వీరాజ్ అన్నతో కాదు తెలంగాణ ప్రజలకు చెప్తున్నా అన్న, మీరు చెప్పినారు కదా గుజరాతీ గో బ్యాక్, మార్వాడి గో బ్యాక్. నాకు ఒక 2 రోజుల నుంచి పండుకోలేకపోతున్నాను. ఒక సమాధానం ఉంది నాకు. మన తెలంగాణలో వీళ్ళకు తెలుసో తెలియదో పృథ్వీరాజ్ అన్న కానీ ఎవరైనా చెప్తే నేను అందరినీ తెలంగాణ ప్రజల దండం పెట్టి ఒక మాట అడుగుతున్నాను. మన ఉప ముఖ్యమంత్రి గారు అంటే ఒక ఉప ముఖ్యమంత్రి గారు ఒక రాముడు లెక్క మనిషి. ఆయన మిస్సెస్ ఎవరన్నా గుజరాతీ అయితే మా బావ మంచోడు, రాముడు 40 సంవత్సరాల నుంచి మా అక్క బావ మంచిగా సంసారం చేస్తున్నారు. రేపు మా బావని పోయి కాలు మొక్కి మీరు చెప్తే కాలు మొక్కి చెప్తా, బావ నేను అక్కని తీసుకొని పెట్టి వెళ్ళిపోతాను. ఎందుకంటే నాకు ఒక అక్క ఉంది, ఒక చెల్లె ఉంది, ఒక బిడ్డ ఉంది. అది ముగ్గురిది మీకు చెప్తా. ఎందుకంటే మేము కలిసిమెలిసి ఉన్నామంటే మన ఉప ముఖ్యమంత్రి గారు ఒక రాముడు రూపం లెక్కనే ఉంటారు. ఆయనకు ఎప్పుడైనా 90% కాంట్రవర్షియల్ ఉన్నారు. ఒక గుజరాతీ మా అక్కతో పెళ్లి చేసిండు. మా అక్క 40 సంవత్సరాల నుంచి ఒక సీత టైప్ సంసారం చేస్తున్నారు. ఇప్పుడు ఈ చిచ్చు వల్ల ఏం చేయాలన్నా నేను మా బావని పోయి కాలు పట్టుకొని మా అక్కని గుజరాత్ తీసుకోవాలన్నా? సరే, అది ఒకటి అయిపోయింది. నాకు ఒక చెల్లె ఉంది. నా చెల్లె ఒకటి ఉంది, గుజరాతీ అమ్మాయి. ఒక
ఎంపీ సాబ్ ఇంట్లో కోడలు ఉంది, గుజరాతీ ఆమె. ఎంపీ సాబ్ అంటే కృష్ణుడు లెక్క, యాదవ్ అంటే కృష్ణుడు. కృష్ణుడు ఇంట్లో మా రాధా కృష్ణుడు లెక్క మా అల్లుడు మా చెల్లె ఉంటున్నది. ఇప్పుడు మీ గుజరాతీ గోబ్యాక్ మార్వాడి గోపలక మా చెల్లెని తీసుకొని నేను గుజరాత్ వెళ్ళిపోవాలన్నా? ఓకే. నాకు ఒకటి బిడ్డ ఉంది. మా బిడ్డ అగర్వాల్ సమాజీ అధ్యక్షుడు, నా చిన్నప్పుడు క్లాస్మేట్ అనిరుద్ గుప్తా అని. వాళ్ళ పాప 4 నెలల ముందనే ఒక తెలంగాణ ఎమ్మెల్సీ కొడుకుకి పెళ్లి చేసిండు. అయితే ఇప్పుడు మా బిడ్డను కూడా తీసుకొని మేము రాజస్థాన్ వెళ్ళిపోవాలి. మా అక్క బావాని పోయి చెప్తా, బావా నేను అక్కని తీసుకొని వెళ్ళిపోతా, ఎందుకంటే ఇలా గోబ్యాక్ మార్వాడి గోబ్యాక్ గుజరాతీ అంటే మా అక్క అయితే గుజరాతీ, మేము గుజరాత్ వాళ్ళము. మా చెల్లె కూడా ఒక ఎంపీ ఇంట్లో కోడలు, ఆమెను కూడా చెప్తా, సరే చెల్లె మనం వెళ్ళిపోదామంటే ఇదేనా మీరు చెప్పేది? చెప్పండి, దీనికి సమాధానం తెలంగాణ ప్రజలు చెప్పాలి. ఈ ఒక శ్యామ్ కాదు, ఒక జిగ్నేష్ కాదు, ఒక పృథ్వీరాజ్ చెప్తే ఏది కాదు ఇది. మీరు ఒక ముఖ్యమంత్రితో ఎట్లా మాట్లాడుతున్నారు? మీరు అసలు ఆలోచిస్తున్నారా? ఒక మాట మీరు చెప్పేసినారు తెలంగాణ గుజరాతీ దానివల్ల ఇప్పుడు మీరు 3 ఎగ్జాంపుల్ ఇచ్చిన, దాని 3 ఎగ్జాంపుల్కి సమాధానం ఎవరు ఇస్తారన్న? ఇప్పుడు మీరు ఒక్కటే చెప్తున్నారు, మా బావ దగ్గర పోయి మా బావ అక్క రాముడు సీత లెక్క ఉంటున్నారు, అలా విడగొట్టాలా? ఇప్పుడు ఇంకా అసలు విషయం ఏంటంటే తెలంగాణ వాదులు ఎవరైతే ఇప్పుడు మార్వడీస్ గో బ్యాక్ అని చెప్తున్నారో వాళ్ళ అసలు విషయం ఏంటంటే వీళ్ళు పెట్టుకున్న షాప్లలో కూడా తెలంగాణ వాళ్ళకు ఉద్యోగం ఇవ్వరు, పనిలో పెట్టుకోరు, మొత్తం వాళ్ళనే తెచ్చుకుంటారు, వాళ్ళే ఉద్యోగాలు ఇచ్చుకుంటారు, వాళ్ళే బాగుపడుతున్నారు అని కూడా చెప్తున్న పరిస్థితి. కానీ ఒక మాట చెప్పాలి, ఏ రాష్ట్రంలో అయినా కానీ ఒక 2%, 5% చాలా రాజస్థాన్లో కానీ గుజరాత్లో కానీ ఎవరు చేత కాకుండా వస్తారు. ఎక్కడ ఇప్పుడు నా ఆఫీస్లోనే మీరు గుజరాతీ సమాజ్ అధ్యక్షుని ఆఫీసులలో 15 మంది ఉన్నారు. 15 మందిరా 12 మంది తెలంగాణ లోకల్ వాళ్ళు. అయితే ఇప్పుడు ఏమంటారన్నా, నేను గుజరాత్కి వెళ్ళి అందరిని తెచ్చుకున్నానా? నేను 15 మంది నా ఆఫీస్ స్టాఫ్ ఉన్నారు, 3 మెంబర్స్ గుజరాతీ ఉన్నారు, 12 మంది లోకల్. మీరు ఇప్పుడు ఇంటర్వ్యూలో వాళ్ళ ఇంటర్వ్యూ కూడా తీసుకోవచ్చు. మీరు ఏ కులంకి వెళ్ళి తెలంగాణ వాసులు కాదా అంటే ఇవి ఎందుకు ఇట్లా రచ్చగొడుతున్నారన్నా? మేము దండం పెడుతున్నాము, మిమ్మల్ని రిక్వెస్ట్ చేస్తున్నాము. ఒకడిద్దరు మా అసంటల్ ఫాల్తుగాల గురించి మీరు అందరు కలిసి ఇట్లా ఎందుకు చేస్తున్నారన్నా? మేము రిక్వెస్ట్ చేస్తున్నాం మిమ్మల్ని. ఇప్పుడు ఎన్ని సంసారాలు ఖరాబ్ అయిపోతాయి. ఇది అయితే పెద్ద 3 ఎగ్జాంపుల్ ఇచ్చిన ఎంతమంది ఇట్లా పెళ్ళి చేసుకొని లవ్ మ్యారేజ్ చేసుకొని మంచిగా బతుకుతున్నారు. ఒకటి యాదవ్ ఇంట్లో ఏమో రాధాకృష్ణ లెక్క ఉంటున్నారు, ఒకటి మన ఉప ముఖ్యమంత్రి ఇంట్లో ఏమో రాముడు సీత లెక్క ఉంటున్నారు. ఇవన్నీ విడగొట్టాలా? మీరు చెప్పండి. ఈ మాట మాకు కూడా తెలుసుకోవాలి కదా. రేపు నేను పోయి మా బావాన్ని కారబట్టుకొని చెప్తా, మా అక్కని తీసుకొని వెళ్ళిపోతా అని చెప్పి, అది న్యాయమా? చట్టంలో ఎక్కడ రాసిందా అట్లా? మీరు ఎందుకు ఇట్లా వంటి పని చేస్తున్నారన్నా? మేము దండం పెడుతున్నాము. మీరు కావాలంటే పాలిటికలీ వేరే వాడుకోండి. మా గుజరాతీ ఇప్పుడు అమెరికాలో ఉన్నారు, అమెరికాలో మన పిల్లలు 15-20 సంవత్సరాల నుంచి పోతున్నారు, ఏదో జాబ్ చేస్తున్నారు, గ్రీన్ కార్డ్ ఆశపడుతున్నారు. ఇప్పుడు నిన్న మొన్న ట్రంప్ వచ్చిండు, ఎవరికి గ్రీన్ కార్డ్ లేదు, H1 వీసా లేదు, అవి లేదు అంటే మనం ఏమంటున్నాం? ట్రంప్ వాళ్ళు అయ్యాదా అమెరికా? మళ్ళీ అదే మిమ్మల్ని అడుగుతామన్నా, తెలంగాణ ఎవరు అయ్యేది కాదు. బరాబర్ గుజరాతీ మార్వాడి ఉంటారు. గుజరాతీ మార్వాడికి అరే చెప్పేటోళ్ళు లేడు. మేము ఎవరి జోలికి పోతలేము, మేము దండం పెట్టి చెప్తున్నాము. మేము మా దగ్గర ఎవరైనా మీరే అడగండి, ఇంటర్వ్యూ తీసుకోండి. గుజరాతీ మార్వాడి దుకాణంలో పోతే ఏందమ్మా రండి, ఏం సార్ కూర్చోండి, నీళ్ళు తాగుతారా, ఏం కావాలి అన్నా అని అడుగుతాం. ఎందుకంటే మా సంప్రదాయంలో మాకు కస్టమర్ అంటే దేవుడు. మా దేవుడికి మేము ఎట్లా మాట్లాడతామన్నా? మాకేమో ఇప్పుడు బిజినెస్ అంటారు. మార్వాడి గుజరాతీకి చిన్నప్పటి నుంచి తెలివితేటలు బిజినెస్లో మంచిగా ఉంటుంది. మీరు దానికి మాకు మోసపడుతున్నాము, మాకే వాళ్ళు ఇట్లా చేస్తున్నారు. అరే అన్న, బిజినెస్లో మార్కెట్లో 10 దుకాణాలు ఉంటాయి, 10 దుకాణాలలో గిరాకులు ఉండేది సగా, ఏమైనా రేట్ మంచిగా ఉంటుంది, క్వాలిటీ మంచిగా ఇస్తారు, ఒకరికి సేల్స్మెన్షిప్ మంచిగా ఉంటుంది. అట్లా గుజరాతీ మార్వాడికి ఏదో అందరికీ అమ్మ సారు అని చెప్పుకొని బతికేటోళ్ళం మేము. మా మీద ఇట్లాంటివి చెప్పుకుంటే ఎన్ని రోజులు ఇట్లా? మేము పుట్టింది పెరిగింది తెలంగాణ. ఎవ్వరమ్మా అయ్యా జాగీర్ కాదు. బరాబర్ చెప్తున్నా, బరాబర్ ఖబర్దార్. గుజరాతీ మార్వాడులు బరాబర్. మా రాజాసింగ్ చెప్తే ఆయన ఎవరు, మాధవీలత చెప్తే ఆయన ఎవరు, బండిసాయి చెప్తే ఆయన ఎవరు? అరే ఏంది భయ్, ఎవరైనా మీకు కొట్టుకోమని చెప్తారా? పెద్ద మనిషి నచ్చ చెప్తారు. ఇవన్నీ ఎందుకు మాట్లాడుతున్నారు అని చెప్తే, ఇప్పుడు మార్వాడి గోబ్యాక్ అంటే ఎవరికైనా తెలంగాణకు గోబ్యాక్ చెప్పిండా? మా బండి సంజయ్ గారు చెప్పలే. ఆయన రోహింగ్యా గోబ్యాక్ అంటున్నారు. అయితే మీకెందుకు మీ తెలంగాణ గోబ్యాక్ చెప్పిండన్న? ఆయన ఏమనుకుంటున్నాడు? బండి సంజయ్ మా ఓట్లు అవసరం లేదు, మీరు బిజినెస్ మ్యాన్కి ఏమో మీ సామాన్ కొనుక్కొని మీకు పరేషాన్ చేస్తుంటారు, లీడర్లకేమో మీకు ఓటు ఏమని చెప్తున్నారు. ఆడ ముఖ్యమంత్రి, ఒక ఎలక్టెడ్ ముఖ్యమంత్రికి మన తెలంగాణ సంప్రదాయంలో ఇదేనా భాష? నేను పృథ్వీరాజ్ మాట్లాడేది ప్రెస్ మీట్లా? ఇది సంప్రదాయమా? ఇది పద్ధతియా? మీరు మన ముఖ్యమంత్రి, ఎలక్టెడ్ ముఖ్యమంత్రి మన తెలంగాణ వాసులకే ఏమంటుండ్రు, యాక్సిడెంటల్ ముఖ్యమంత్రి అయిపోయిందంట.
ఓహో, యాక్సిడెంటల్ ముఖ్యమంత్రి, డెమోక్రసీలో యాక్సిడెంటల్ ముఖ్యమంత్రి అయితే దీంట్లో యాక్సిడెంటల్ ప్రైమ్ మినిస్టర్ కూడా అయిపోయింది మన్మోహన్ సింగ్ అన్నారు. ఇవే నా మాటలు మాట్లాడి అది ఎవరికి పోతుంది, ఈ మెసేజ్ ఎక్కడ పోతుంది? మన దేశంలో కాకుండా వేరే దేశాల్లో కూడా మీడియా చూస్తుంది. ఇట్లాంటి మాట్లాడితే మన తెలంగాణ సంప్రదాయం ఏంది? నేను చెప్పిన, నేను బరాబర్ చిన్నప్పటి నుంచి పుట్టింది పెరిగింది తెలంగాణ. నాకు చిన్నప్పటి నుంచి అన్ని దోస్తులు ఉన్నారు. మనం ఏడబోతే ఏం దావత్ చేస్తున్నావురా భయ్, అలా ఏముందిరా భయ్ అని మాట్లాడతాము. అయితే నిన్న మీరు తెలంగాణ వాళ్ళకు అరే భయ్యా, నేను కూడా చెప్తున్నాము, ఇక్కడ సంప్రదాయాన్ని బట్టి బరాబర్ మేము కూడా అడ్జస్ట్ అయిపోయినాం కదా. ఇప్పుడు మేము బతుకమ్మ ఆడ, మీరు బతుకమ్మ ఆడితే మీరు పెళ్ళిళ్ళ కోలాటాలు ఆడతారు అంటే అది ఏంది? కోలాటాలు ఏంది, దాండియా ఏంది అన్న, దాని డిఫరెన్సెస్ ఏంది? మీరు మన పెళ్ళిళ్ళలో మనం కోలాటాలు ఆడుతున్నామా లేదా? పెళ్ళి అయితే ఇప్పుడు మేము దానికి వేరే వర్డ్ చేంజ్ ఉంది, దాండియా అంటాము. అంటే ఆడ బతుకమ్మ చేస్తాం. అరే భయ్, బతుకమ్మ చేయమంటే మేమైతే బతుకమ్మ చేయొద్దని అన్నలే కదా. మీరు మాకు దాండియా చేయలేదన్న, చేయవద్దని చెప్తలేరు. మా సంప్రదాయాలు అందరూ పిలుస్తాం, వాళ్ళు వస్తారు. వాళ్ళు మా పిలిచితే మేము కూడా పోతాము. దాంట్లో తప్పు ఏముంది? ఇది రెచ్చగొట్టే ప్రోగ్రాంలు ఇద్దరు ముగ్గురు ఏదో సొంత పరంగా. ఆఫ్టర్ ఆల్ శ్యామ్ ఏంది, ఆయన స్టేటస్ ఏంది, ఆయన ఏంది అందరికీ ఇట్లా మాట్లాడేది? అది పద్ధతియా? నువ్వు చిన్న పెద్ద మర్యాద లేదు. పృథ్వీరాజ్ అన్న కూడా పెద్ద స్థాయిలో ఉద్యమకాలు ఉండొచ్చు, కనీసం ఆయన ఒక ముఖ్యమంత్రికి మాట్లాడే ముందు గౌరవం ఇవ్వాలి. ఆయనకు ఎంతైనా కోపం ఉండొచ్చు. He is not our friend. He is elected ముఖ్యమంత్రి ఆఫ్ అవర్ రాష్ట్ర. మన ముక్కు రేవంత్ రెడ్డి అంటే మన ముక్కు. నేను పార్టీ గురించి మాట్లాడతలేను, ముఖ్యమంత్రికి చెప్తున్నా. నాకు కాంగ్రెస్తో ఎట్లాంటి సంబంధాలు లేవు, లేకుంటే కాంగ్రెస్ మంచిది చెప్తలేరు, కాంగ్రెస్ చెడ్డది చెప్తలేను. నేను ఇచ్చేది మర్యాద ఒక ముఖ్యమంత్రికి. ఇది పృథ్వీరాజ్ అన్న నిన్న ఇచ్చిన మర్యాద అదేనా? ఇదేనా మన సంప్రదాయం, తెలంగాణ సంప్రదాయం? మీరు ముఖ్యమంత్రికి మీడియాలో డైరెక్ట్ ప్రెస్ క్లబ్లో ఇట్లా మాట్లాడుతుంటే మా మీద ఎంత దౌర్జన్యం చేస్తారు మీరు ఇట్లానే ఉంటే? మీరు ఒక ముఖ్యమంత్రి గానికి ఎగ్జెంటల్ ముఖ్యమంత్రి అంటున్నారు. నీ పని అయిపోయిందిరా, ఇంకా ఎన్ని రోజులు ఉంటావురా? అరే ఏం మాటలన్నా, నువ్వేవాడు నేనేవాడు? ఎలక్టెడ్ డెమోక్రసీలో ఆయన ఎలక్ట్ అయిపోయి వచ్చిండు. ఎవరికైనా కళ్ళలో కారం వేసి గెలవలే. మన కాంగ్రెస్ అధ్యక్షుడు చెప్తున్నారు చూడు, ఓట్ చోర్కరే ఓట్ చోర్కరే. ఆయన ఓట్ చోర్కర్కి హమ్ బోల్రే. ఆయన ఓట్ చోర్కర్కి రాలే, పబ్లిక్ ఆయనకి ఎలక్ట్ చేసిండు, ఆయన అయ్యిండు. మాకేముంది? మేము అంటున్నాం, మేము కూడా ఓటు వేయలే. మేము గుజరాతీ మార్వాళ్ళు ఓటు సరే భయ్, ఎవరికైనా ఎవరు ఇస్తారు, దాని తప్పు ఏం లేదు. గుజరాతీ మార్వాడి కాంగ్రెస్లో ఉంటారా? గుజరాతీ మార్వాడి బీఆర్ఎస్కి సపోర్ట్ చేయలేదా? మాకు ఇన్ని జాగాలు ఇచ్చిందా? అగర్వాల్ సమాజ్కి, అల్లకి కేటీఆర్ అన్న మాజీ మంత్రి వర్యులు అందరూ పిలిపించి ఉప్పల్లాల మీ ఫంక్షన్ హాల్ కట్టుకోండి, మీరు మంచిగా ఉండండి, మనం అందరం కలిసి ఉండాం, బంగారు తెలంగాణ చేసేది ఉంది అని చెప్తే మేము కూడా సపోర్ట్ చేసినాం కదా అన్న. ఉద్యమంలో 5-6 సంవత్సరాలు ఎన్ని లాస్ అయింది మాకు. దుకాణం ఒక్కొక్క రోజుకి 5,000 10,000, ఒక్కరోజు దుకాణం బంద్ ఉంటే 10,000 ఖర్చు అవుతుంది. మేము కూడా సపోర్ట్ చేసినాం కదా. రై, మనం ఎడ ఉంటాం ఫస్ట్ అక్కడనే బాగా ఉండాలి. మనం బాగుంటే మన ఇల్లు బాగుంటుంది. ఎట్లా మనం ఏడ బతుకుతున్నాం, మనకి ఎక్కడ అన్న దొరుకుతుంది, ఎక్కడ మన భూ దొరుకుతుంది. ఏమైనా అంటే మీరు బతకనికి వచ్చిండు. అరే భయ్, అందరు బతకని మీ పిల్లలు అమెరికాలో పోయి ఏం చేస్తున్నారు? ఆడ ఏమైనా ప్రైమ్ మినిస్టర్ అవుతుండ, ఆయన కూడా జాబ్ చేసి బతుకుతుండ్రు. అయితే మేము కూడా ఇదే మాట చెప్పాలా? మీ జాగీరా అది ప్రాపర్టీ అన్నారు. మేము మొన్న కూడా చెప్పిన, జ్యోతి బాసు గారు ఇదే ముఖ్యమంత్రి వెస్ట్ బెంగాల్ది మీడియా ముంగట చెప్పిండు, మార్వాడి వెళ్ళిపోవాలి ఇడికెళ్ళి. ఒక్కరు మార్వాడి వాళ్ళు అందరూ కలిసి రీప్రజెంట్ ఇచ్చింది. ముఖ్యమంత్రి జ్యోతి బాసు గారు, మిమ్మల్ని రిక్వెస్ట్ చేస్తున్నాము, మీరు చెప్పిన మాటకి 70% మా ఆస్తి వాల్యూ వెళ్ళి 24 అవర్స్లో మేము వెళ్ళిపోతామంటే ఆయన ఆలోచించి తర్వాత విదిన్ 24 అవర్స్ జ్యోతి బాసు 20 సంవత్సరాలు ముఖ్యమంత్రి ఉన్న కూడా సారీ అని చెప్పించి, లేదు ఇట్లాంటి నా ఉద్దేశంతో చెప్పలే, ఏదో తప్పులా ఏదో మాట పోయి ఇట్లా చెప్పానంటే అదే అంటున్నాం. ఇప్పుడు ముఖ్యమంత్రి గారు అందరినీ రెచ్చగొట్టో దుబాయ్ మంచిగా ఉండండి అంటే చెప్తే మీ మాట వింటలేడని చెప్పి ఆయనకు తీరుతారా? మహేష్ గౌడ్ అన్న ఏమన్నాడు? ఆయన ఒక ప్రెసిడెంటు, పార్టీ ప్రెసిడెంటు, ఆయన ఏమంటారు? అందరు కలిసిమెలిసి ఉండాలి. ఇప్పుడు నేనే అంటున్నా కదా, మా అక్క చెల్లెళ్ళు మీ ఇంట్లో ఉన్నారన్న, ఇప్పుడు ఏం చేయాలి దానికి? మీ సమాధానం చెప్పండి. తెలంగాణ ప్రజలకు అడుగుతున్నా, ఒక డిప్యూటీ సీఎం ఇంట్లో మా అక్క ఉంది, ఒక ఎంపీ ఇంట్లో మా కోడలు ఉంది, ఒక ఎమ్మెల్సీ ఇంట్లో మా బిడ్డ ఉంది. ఇప్పుడు మేము ఏం చేయాలి అన్న? వెళ్ళిపోవాలన్నా? పిల్లలు మా అక్కని మా చెల్లెని బావాలని అల్లుడిని వదిలేసి తీసుకుపోవాలన్నా? మేము చెప్పండి, అది కూడా మాకు తెలవాలి కదా. ఎందుకంటే ఇప్పుడు గో బ్యాక్ చెప్పినప్పుడు అన్ని గో బ్యాకే అవుతుంది కదా. మేము అదే రిక్వెస్ట్ చేస్తున్నాం సార్, మేము ఎవ్వరికి ఏమంటలేము, మేము బిజినెస్ చేసేటోళ్ళము. మేము మళ్ళీ ఒకసారి దండం పెట్టి అందరికి చెప్తున్నా, ఈ సంప్రదాయం తెలంగాణ చాలా మంచిగా ఉంది, కలిసిమలిసి ఉండాలి. మనం ఎవరిని ఇలగొట్టాలి, ఎవరిని తప్పు చేస్తారు అది పోయి మనం కొట్లాడితే ఇది ఎక్కడి వరకు సాధ్యం? राजा सिंह बराबर टाइगर राजा सिंह 100 మంది ముంగట చెప్తారు, मैं बराबर हिंदुओं का रक्षा करता हूँ, उसमें तप्पू क्या है? ओल्ड సిటీలో వాళ్ళ బొమ్మలది అంటలేడా? ఇది సాధ్యం పాలిటికల్లీ. అది ఆయన చెప్తారు, ఈయన చెప్తారు. రాజాసింగ్ తప్ప మాధవీలత ఏం చెప్పింది దాని మీద? ఆయన స్థాయి ఏంది, ఈయన స్థాయి ఏంది, శ్యామ్ స్థాయి ఏంది?
సరే మాధవి అక్క చెప్పింది. ఇప్పుడు నేను కూడా చెప్తున్నాను, మా అక్క ఉంది, మా బావ ఏం 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 జాతి అన్న, ఉప ముఖ్యమంత్రి ఏం జాతి అన్న చెప్పండి, ఎస్సీ. మేము అన్నమా? మా బావ ఇప్పుడు కూడా చెప్తున్నా, గుజరాతీ సమాజ్ అధ్యక్షుడుగా చెప్తున్నా, మా బావ కులం అడగలే. మా అక్క లవ్ చేసిండు, మా బావ మంచిగా చూసుకుంటుండు, 45 సంవత్సరం వచ్చి రాముడు సీత లెక్క ఉంటున్నారు, దాంట్లో తప్పు ఏముంది? మా బావ ఏ కులం మేము అడిగినామా? మేము ఎప్పుడో చెప్పినామా? పోయి మేము చెప్తే మా చెప్పులతో మేమే కొట్టుకున్నట్టు అవుతాయి కదా. ఇప్పుడు యాదవ్ ఇంట్లో మా చెల్లె ఉంది, మా చెల్లె మంచిగా, మా అల్లుడు మా చెల్లె రాధాకృష్ణుడు లెక్క ఉంటుంది. అయితే ఏం చేయాలి? రాధాకృష్ణ లెక్క ఉంటుంది. రాధాకృష్ణ కాదు అంటలేను నేను, ఆయన రాధాకృష్ణ అంటలేను, యాదవ్ అంటే కృష్ణుడు, ఆయన కృష్ణుడు, మా చెల్లెమో రాధా. తప్పు ఏముంది దాంట్లో? మంచిగా కలిసి మళ్ళీ లవ్ మ్యారేజ్ అయ్యింది, దేవుడు ఏదో సృష్టించింది, ఇద్దరిని కల్పించి సంసారం అడిగి మంచి అన్నాడు. అయితే మీరు ఈ సంసారాన్ని కూడా చెడగొట్టాలని ఉందా? మా గో బ్యాక్ అంటే మా అక్క చెల్లెలు ఏడపోవాలి. మేము మిమ్మల్ని మళ్ళీ ఒక్కసారి ఈ పక్కా లోకల్తో రిక్వెస్ట్ చేస్తున్నాము, పూరా లోకల్తో రిక్వెస్ట్ చేస్తున్నాం, తెలంగాణ ప్రజలకు ఇట్లాంటి మాటలు రాకుండా మనం అందరం కలిసిమలిసి ఉందాము. తప్పు ప్రతి మనిషితోనవుతుంది, ఎవరు తప్పు చేసిందా వాళ్ళకు మనం అందరం రేపు మీరు విలువండి. మా సమాజంలో చెప్తే మా గుజరాతీ సమాజ్, మార్వాడి సమాజ్ అధ్యక్షులం ఉన్నాం, అందరి మా దగ్గర ఉన్నాయి, మేము పిలిపించి వాళ్ళకు మా కులంలో ఫస్ట్ పనిష్మెంట్ చేస్తాం. నిజంగా పెద్ద ఘోరం చేస్తే కులం బయట తీసేస్తాం. మీరెవరన్నా మా చెప్పేది? మేము మా తప్పు చేస్తే మాకంటే పైన చట్టం ఉంది, రాజ్యాంగ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు అందరికీ ఏం రాసిండు? అందరు కలిసిమలిసి ఉండాలని రాసిండు. అయితే మీరు ఆయన కంటే పెద్దనా? లేదు చెప్పండి, మాకు తెలియదు. ఇప్పుడు మీరు నిన్న మొన్న వచ్చే బచ్చగాళ్ళు బాబాసాహెబ్ అంబేద్కర్ ఎక్కడైనా రాసింది చూపెట్టండి. గుజరాత్లో పోవాలి, మార్వాళ్ళు పోవాలి, మరాఠీ వాళ్ళు మహారాష్ట్ర పోవాలని ఎక్కడ రాసిందా చెప్పండి. నాకు ఆ విషయం తెలవాలి. మీరు బాబాసాహెబ్ అంబేద్కర్ పేరు చెప్పి ఇట్లా చేస్తున్నారు కదా, నాకు ఒకటే చెప్పండి, ఏ పేజ్ నెంబర్లో నేను మొత్తం బుక్స్ చదివినా ఎక్కడైనా బాబాసాహెబ్ అంబేద్కర్ ఒకటే మాట చెప్పినాము, మనకు సాయబోలు జిందగీలో ఒకటి కాము, అది చదివినాము, అది ఉంది, మనం అందరం కలిసిమలిసి ఉండాలి. ఎక్కడైనా ఆయన అప్పుడు కూడా ఏం చెప్పిండు, మనకు ఇన్ని సంవత్సరాల తర్వాత స్వాతంత్రం వచ్చింది, ఒక 10-15 సంవత్సరాలకు అందరు కలిసిమలిసి ఉందాము, దేవుని దయ వల్ల 70 సంవత్సరాలకు వచ్చినాము, ఎవరికేం ప్రాబ్లం లేదు. మీరు ప్రతిదానికి మాకు ఈ కులం అని చెప్పిండు, మాకు ఈ కులం అని చెప్పి ఈ మాట ఎక్కువ మానేసాయి. మనం అందరం మనుషులము, మీకెవరైనా చెప్తే మాకు వీళ్ళు మా చెప్పలతో నన్ను కొడతాం. మా కులపోలు ఎవరైనా కానీ ఎవరైనా చిన్న చూపు మాట మాట్లాడితే మీరు కొట్టకండి, మీరు తర్వాత కొట్టండి, మేము వచ్చి కొడతాం వాళ్ళని. ఎందుకంటే మా అన్నదమ్ములము, మేము పొద్దుగా లేస్తే మా తమ్ముడు కలిస్తే జై భీమ్ కూడా చెప్తాము, జై శ్రీరామ్ కూడా చెప్తాము, మేము వాలేకుం సలాం చెప్పము, అది మా సంప్రదాయం. దానికి ఏమో తప్పు లేదు. మీరు అంటారు హైదరాబాద్లో ఉంటే వాలేకుం సలాం ఎందుకు చెప్తాం? జై భీమ్ చెప్పమంటే చెప్తాం, ఎందుకంటే వాళ్ళ మా అన్నదమ్ములము. ఇప్పుడు మా బావ జై భీమ్ బరాబర్ మేము కాలు మొక్తాం. మా బావ మన డిప్యూటీ సీఎం గారు మా బావ, ఆయన కాలు మొక్కు. మా అక్కకి 40 సంవత్సరాలు మంచిగా చూసుకుంటుంది, ఒక సీత లెక్క బతుకుతుంది మా అక్క. మా బావని కాలు మొక్కుమంటే మాకేం సిగ్గుశలం లేదు. మేము బిడ్డ ఇచ్చిన వాళ్ళు కాలు కడుగుతారు, వాళ్ళు ఉంది, బిడ్డ ఇచ్చిన వాళ్ళు కాలు కడుగుతారు. మన సంప్రదాయంలో సనాతన ధర్మంలో బిడ్డ ఇచ్చేటోనికి. ఇప్పుడు సరే మా అమ్మనైనా నాకు తెలుసు, నేనైతే చిన్న పిల్లగాని, మా అక్క పెళ్ళి అప్పుడు 40-45 సంవత్సరాలు, ఇప్పుడు వరకు మంచిగా సీత లెక్క బతుకుతుంది, సీతమ్మ లెక్కనే ఆమెకు ఒక మంచి పేరు ఉంది ఇక్కడ. అయితే ఏం చేయమంటారు? ఇప్పుడు మా బావకు చెప్తా, తెలంగాణ ప్రజలు సాయంత్రం వరకు నాకు సమాధానం చెప్పండి, మిమ్మల్ని దండబెట్టి ఒక క్వశ్చన్ అడిగినాము. ఇప్పుడు నేను పోయి చెప్తే మీరు అందరికీ, ఒక ఎంపీ గారి ఇంట్లో ఒక మా బిడ్డ ఉంది, మా చెల్లె ఉంది, ఒక డిప్యూటీ సీఎం ఇంట్లో మా అక్క ఉంది, ఒక మార్వాడి సమాజ్ అధ్యక్షుడు, నా చిన్నప్పుడు దోస్తు మార్వాడి సమాజ్కి అధ్యక్షుడు బిడ్డ ఒక ఎమ్మెల్సీ ఇంట్లో 3 నెలల కింద లవ్ మ్యారేజ్ అయ్యి పెళ్లి అయింది. ఇప్పుడు ఏం చేయాలని అందరు విలగొట్టేసామా? అది మా బిడ్డ, నా చిన్నప్పుడు దోస్తు అంటే నా బిడ్డనే కదా అది. అగర్వాల్ సమాజ్ ఇప్పుడు కూడా చెప్తున్నా, తెలుసో తెలియదో, దాదాపు 5,000 మంది పెళ్ళికి వచ్చినారు. అది మార్వాడి సమాజ్ అధ్యక్షుడు అనిరుద్ గుప్తా గారు, వాళ్ళ పాప ఒక ఎమ్మెల్సీ అబ్బాయితో చేసి మాకు సంతోషం. మా అల్లుడు బరాబర్ మనం కాలు కడిగినాం కాళ్ళు, నేను కడిగినా, మా దోస్తు కడిగినా, ఒకటే మాట కదా. మేము అట్లా అనుకోలే కదా, మేము గుజరాత్ వాళ్ళం ఆడవాళ్ళం, మేము ఎందుకు కాలు కడగాలని అని సంప్రదాయం. మేము బిడ్డ ఇచ్చినప్పుడు కాలు కడుగుమంటే కడుగుతాం బరాబర్.